లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇటీవలి కాలంలో చాలా మంది మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. అయితే మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి ఉదాహరణే ఇటీవలి కాలంలో జరిగినటువంటి సంఘటన. అయితే చిన్న పిల్లల్లో ఇటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ జాన్ హేమంత్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సార్, చూస్తున్నాము ఈరోజే మనకు నారాయణలో ఒక చిన్న పిల్లాడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్న పిల్లల్లో ఇటువంటి మార్పులు ఎందుకు వస్తున్నాయంటారు? అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ఒక ఇన్ఫ్లుయెన్స్, గ్యాడ్జెట్స్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ ఐసోలేషన్. తల్లిదండ్రులతో దూరం ఉంటాము, వాళ్ళ ఇంటి వాతావరణం నుంచి దూరం ఉంటాము, ఫ్రెండ్స్తో దూరం ఉండటము, వాళ్ళు ఐసోలేట్ అయిపోయి మైండ్ షేర్ చేసుకునేది పోయింది. సో ఇంట్రోవర్ట్ అయిపోయి లోపల ఏదో అనుకోవటము, ఏదో ఆలోచన రావటము, దానికే ఇంపార్టెన్స్ ఇవ్వటము, అదే లైఫ్, లైక్ ఫ్రాగ్ ఇన్ ద వెల్ అంటాం కదా, కప్ప నూతిలో అన్నట్టుగా అట్లాంటి జీవితాలు అయిపోయినాయి పిల్లలకు. స్కూల్లో కూడా ఏమైపోతుంది, అకాడమిక్ ప్రెషర్ మీద అకాడమిక్స్ ఓన్లీ, నథింగ్ ఎల్స్ అనే కాన్సెప్ట్లోకి వచ్చేసాము. ఒక బిల్డింగ్లో ఓన్లీ చదువు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వటం, మార్క్స్ తెచ్చుకోవటం, ఏదో జాబ్ తెచ్చుకోవటం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ జాబ్స్ కూడా దొరకట్లేదు, ఎంత చదివినా వేస్ట్ అనే కాన్సెప్ట్లోకి పిల్లలు కూడా ఈ సెల్ ఫోన్లు, ఈ పిల్లలతోని రకరకాల ఇంటరాక్షన్స్ ఉంటాయి సెల్ ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా. దానివల్ల వాళ్ళు బాగా గురి అయిపోయి దే ఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ ఫర్ దెమ్సెల్వ్స్ వాట్ దే షుడ్ డూ. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు నచ్చ చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ముందట్లాగా పెద్దవాళ్ళు, ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్, ఇంకెవరన్నా పెద్దవాళ్ళు, ఫ్రెండ్స్ అయినా వాళ్ళకి చెప్పేటోళ్ళు ఉండేవాళ్ళు. స్కూల్స్లో కూడా అట్లాంటి కౌన్సిలర్స్ ఉంటాము, పెద్దవాళ్ళు మంచి దగ్గర తీసుకొని మంచి టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇలా ఉండేవాటి. ఇప్పుడు అవన్నీ కనబడట్లే. సో పిల్లలు బాగా ఐసోలేట్ అయిపోయారు. మనసులో ఉన్న బాధలు ఎవరికైనా చెప్పుకోవాలంటే చెప్పుకోలేరు, ఫ్రెండ్స్తో కూడా చెప్పుకోలేకపోతున్నారు. సో లోపల కొలిమిపోయి వాళ్ళు వచ్చే ఆలోచనలు చచ్చిపోతే అయిపోద్ది అని వాళ్ళు అనుకోవటము. ఇంకా పిల్లల లోపల ఇంకో ప్రాబ్లం ఎట్లా తయారవుతుంది, అటెంప్ట్ చేస్తారు, డ్యామేజ్ అవుతారు. ఇటు కాదు అటు కాదు ఎటు కాకుండా అయిపోయి కూడా సిచ్యువేషన్స్ ఉంటాయి. అయితే నార్మల్గా మనం చూస్తుంటాము, లైక్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో ఫెయిల్ అవుతాము అనే భయంతోటో, లేదంటే ఫెయిల్ అయిన తర్వాతో ఇట్లా పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే చిన్న పిల్లలు ఉరేసుకొని చనిపోవాలనే ఆలోచన, ఆ ధైర్యం అదంతా వాళ్ళకి ఎట్లా వస్తుంది అంటారు? అంటే అంతవరకు వాళ్ళు ఎందుకు అంత మానసికంగా కుంగిపోతున్నారు అంటారు? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అట్లా అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడో అయింది, ఇప్పుడు ఈరోజు అయిన కేసు, దానివల్ల ఎంత ప్రాపగేట్ అయిపోతుందంటే ప్రతి ఒక్కరికి తెలుసు. సో పిల్లల మైండ్లో కూడా ఒకటి కూర్చుండిపోద్ది, సూసైడ్ చేసుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి, హ్యాంగ్ అయిపోవాలి, లేదా విషయం తీసుకొని తాగిపోవాలి, లేదా నీళ్ళలో దుంకి చావాలి, ఈ ఐడియాలు వాళ్ళకు ఉంటాయి. సో వీళ్ళు ఎప్పుడైతే ప్రెషర్లోకి వచ్చేస్తారో, ఐసోలేషన్లోకి వచ్చేస్తారో, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో, ఈ థాట్ ఒకటి వస్తుంది, ఇట్లా చేస్తే అయిపోద్ది కదా, విదౌట్ థింకింగ్ అబౌట్ అదర్ ఫ్యాక్టర్స్. పేరెంట్స్ మీద ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది, ఎందుకంటే పేరెంట్స్తో కూడా డిస్కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ గురించి పట్టించుకోరు, రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. టీచర్స్ కూడా అంత పట్టించుకోరు కాబట్టి టీచర్స్ దిక్కు, ఫ్రెండ్స్ కూడా అంత స్టాండర్డ్ ఫ్రెండ్స్ లే. సో వాళ్ళ మైండ్ ఎట్లా అయిపోతుందంటే డిప్రెషన్ అలా గురి అవుతుంది. ఒక స్టేట్ వచ్చేసినాక దే ఆర్ నాట్ బి ఏబుల్ టు థింక్ పాజిటివ్లీ. ఏదో అయిపోతే పీడబొద్ది కదా అన్నట్టుగా వాళ్ళు. ఇంకోటి ఫియర్ మెయిన్, మీరు కరెక్ట్గా చెప్పినట్టుగా పిల్లలకి ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్, పేరెంట్స్ వాళ్ళకు ఓన్ ఎక్స్పెక్టేషన్స్ తక్కువ. పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, టీచర్స్ ఎక్స్పెక్టేషన్స్, ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒకరికొకరు కంపీట్ చేసుకోవటం. అప్పుడప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు ఎట్లా తయారైపోయారంటే అసలు కాంపిటీషన్ అవసరమా, ఏదో బతుకుతున్నాము ఉంటున్నాము, దట్ ఈజ్ ఇనఫ్ కదా. కానీ ఎప్పుడైతే హై ఎక్స్పెక్టేషన్స్ వస్తారో, నీకు 10 పాయింట్స్ రావాలి గ్రేడ్లో అని, 10th అని, ఇంటర్మీడియట్లో, ఈ పిల్లల మీద ప్రెషర్ రావటం వలన ఆ కాంపిటేటివ్నెస్ వాళ్ళకి తెలుసు, బికాజ్ దే ఆర్ నాట్ మేడ్ ఆఫ్ ద స్టఫ్. చాలా మటుకు పిల్లల్లో ప్రాబ్లం ఏమవుతుందంటే స్కూల్లో, ఎందుకంటే నేను చాలా గమనిస్తూ ఉంటాను, స్కూల్లో బేసిక్స్ తక్కువ. అంటే వాళ్ళకి రావాల్సిన బేసిక్ స్టడీస్ సరిగా లేక, స్కూల్ అప్బ్రింగింగ్లో వాళ్ళకి సరైన ఇన్పుట్స్ లేక, హై కాంపిటేటివ్ లెవెల్ అంటే 10th క్లాస్కి వచ్చినప్పటికీ, హై స్కూల్లోకి వచ్చే వరకు, ఇంటర్మీడియట్కి వచ్చే వరకు ఎప్పుడైతే వాళ్ళు పర్ఫామ్ చేయాలి అది రాదు వాళ్ళకి, ఎందుకంటే బేసిక్స్ మీద సపోర్ట్ లేదు కాబట్టి. ఒకవేళ పిల్లలు ఆ బేసిక్స్ మీద వర్క్ చేయడం మొదలు పెడితే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లాస్ట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినా కూడా ఒక 2-3 months బిఫోర్ బేసిక్స్ వర్క్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది, దట్ ఐ కెన్ డూ. దానివల్ల ఆ భయం అనేది తగ్గుద్ది. ఎప్పుడైతే వాళ్ళకు బేసిక్స్ లేవు, సపోర్ట్ లేదు, హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ దే నో మేము ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేము, ఆ భయానికి వాళ్ళు ఉరుగు వేసుకునే థాట్స్ వస్తాయి. సో మెయిన్గా అంటే చిన్నపిల్లలు కూడా ఆత్మహత్యలకు పాల్పడడానికి గల కారణం ఈ చదువు, పేరెంట్స్ నుంచి, సొసైటీ నుంచి, మేనేజ్మెంట్ నుంచి వస్తున్నటువంటి ఆ ప్రెషరే కారణం అంటారా? లేదంటే ఇతరత్ర కారణాలు ఇంకేమైనా ఉండే అవకాశం ఉందంటారా? అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 100% అవే కారణాలు. ఎక్కడన్నా మెంటల్ డిజబిలిటీస్ ఉండి చాలా హై డిప్రెషన్లో ఉన్నారంటే అది డిఫరెంట్ స్కోప్.
కానీ జనరల్గా చాలామంది పిల్లలు ఎందుకంటే చిన్నపిల్లలు కూడా మాట్లాడితేనే చచ్చిపోతా అయిపోద్ది ఇవన్నీ ఒక కాన్వర్జేషన్లోకి వచ్చేసినాయి. ఎందుకంటే టెక్నాలజీ ఎంత హై అయిపోయింది, వాట్సాప్ గ్రూప్స్ రకరకాల వాళ్ళ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఇవి చాలా టాపిక్స్ అయిపోతాయి. వాడు చచ్చిపోయాడా, వాడికి అయిపోతే ఇట్లా చచ్చిపోతాయి, మనం కూడా ఇట్లా చేయొచ్చు కదా అన్నట్టుగా వాళ్ళ లోపల థాట్స్ వస్తుండే. ముందు వీడియో గేమ్స్ ఉంటుండే, ఆ వీడియో గేమ్స్ వలన వాళ్ళు చచ్చిపోవాలన్నట్టు ఐడియాస్ ఉంటుండే. అది కొంచెం తగ్గింది బికాస్ ఆఫ్ ద బ్యాన్ ఆఫ్ ద గేమ్స్. కానీ ఈ అకాడమిక్ ప్రెషర్స్ పర్టికులర్గా ఇప్పుడు సీజన్ ఇంకా జనవరి ఫిబ్రవరి మార్చ్ వెరీ కోర్ అన్నట్టు, ఇంకా హై బోర్డ్ ఎగ్జామ్స్కి వస్తుంటారు, ప్రిపరేషన్ ఉంటుంది, స్కూల్ వాళ్ళు బాగా ఒత్తిడి పెడతారు, పేరెంట్స్ కూడా రకరకాల డైలాగ్ సింపుల్గా చెప్పేస్తారు, నువ్వు మార్క్స్ తెచ్చుకోవాలా, నువ్వు మానేసే ఇంకా వేరే ఇది అది అని చెప్పే వరకు వాళ్ళ మైండ్ బిల్డప్ అవుతూ ఉంటుంది. ఇంకా చిల్డ్రన్ కదా, దే ఆల్సో వాంట్ సమ్ స్పేస్, దే వాంట్ అంటే మేము ఫ్రీగా ఉండాలి, మా ఇష్టమైనట్టు చేసుకోగలగాలి, మార్క్సే నా లైఫ్ అన్నట్టు స్టేట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సో నార్మల్గా ఒకప్పటి పేరెంటింగ్ తోటి మనం కంపేర్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లల్ని ఎక్కువగా ప్యాంపర్ చేయడం కానీ, వాళ్ళకి ఏది కావాలంటే అది కొనివ్వడం కానీ, ఇటువంటివి కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. అయితే పిల్లలు తల్లిదండ్రులతోటి ఓపెన్గా అన్ని షేర్ చేసుకోలేకపోతున్నారు అంటారా? అంటే ప్యాంపరింగ్ కన్నా ఎక్కువ నేను గమనించింది ఏంటంటే ఐసోలేషన్, పట్టించుకోకుండా పేరెంట్స్ వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళ బాధలు వాళ్ళకు, వాళ్ళ టైం ఫ్యాక్టర్స్, వాళ్ళ లిమిటెడ్ రిసోర్సెస్ వలన వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆల్సో. దానివల్ల ఏమైపోతుందంటే పిల్లల లోపల డిస్కనెక్ట్ ఉంది పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో. ఆ సపోర్ట్ లేనప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు, దే ఫీల్ లాస్ట్, మాకు ఎవరు లేరు, పట్టించుకుంటారు లేరు, అందుకే వాళ్ళు కూడా సూసైడ్ చేసుకోవాలి అన్నప్పుడు మా పేరెంట్స్ బాధపడతారు, వాళ్ళ వలన వాళ్ళకి నష్టం అవుద్ది అనే థాట్ రాదు, ఎందుకంటే డిస్కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి. సో దాని మీద మనం ఫోకస్ చేస్తే పేరెంట్స్కి చాలా కౌన్సిలింగ్ అవసరం. ఆల్ పేరెంట్స్ న్యాచురల్గా పేరెంట్స్ అయినప్పటికీ కూడా న్యాచురల్గా పేరెంటల్ క్వాలిటీస్ ఉండవు వాళ్ళకు. ఎట్లయితే టీచర్స్కి టీచర్ ట్రైనింగ్ అని అంటామో, టీచర్స్ని ట్రైన్ చేస్తాం టు బి ఏ టీచర్, అట్లా పేరెంట్స్ ఆల్సో నీడ్ పేరెంటింగ్ ట్రైనింగ్స్. సో మనం డే స్కూల్ తోటి కంపేర్ చేస్తే రెసిడెన్షియల్ స్కూల్లో ఉండే పిల్లలు ఇంకా ఎక్కువగా మానసిక ఆందోళనలకు, అంటే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణానికి దూరంగా ఉంటారు. సో వాళ్ళకి నిజంగానే మీరు అన్నట్టుగా ఐసోలేట్ అయిపోయినటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే అక్కడ ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏదో బ్యాక్ ఎండ్లో ఏదో ఒకటి అది మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. సో దీనివల్ల ఇటు రెసిడెన్షియల్గా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ రకంగా బాధపడుతూ ఉంటారంటారు. చాలా ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి, పర్టికులర్ గవర్నమెంట్ స్కూల్స్, ఇంకా ఈ ప్రైవేట్ స్కూల్ సెక్టర్స్లో కూడా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎందుకంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, గవర్నమెంట్ టార్గెట్ ఇస్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళు టార్గెట్స్ ఇస్తారు. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే పిల్లల మీద ఒత్తిడి పెడతారు. ఆ ఒత్తిడి ఏముంటుంది, ఒకవేళ బేసిక్స్ మీద పిల్లలతో వర్క్ చేస్తే ఆ ఒత్తిడి లేకుండా ఉంటారు. బేసిక్స్ ఇవ్వకుండా ఆ ప్రెజర్ ఇంత మార్క్స్ రావాలి, ఇట్లా స్టాండర్డ్ ఉండాలని ఏ ప్రెజర్ అయితే పెడతారో బోత్ పేరెంట్స్ కూడా అంతే, టీచర్స్ కూడా అంతే. దానివల్ల వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలకు. అయితే ఇది మారాలి, పిల్లల్లో మళ్ళీ ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ రావాలి, వాళ్ళ ఆలోచనల్లో మార్పు రావాలి అంటే ఇటు తల్లిదండ్రుల్లో అదేవిధంగా మేనేజ్మెంట్లో ఎటువంటి మార్పు వస్తే బాగుంటుంది అంటారు? కౌన్సిలింగ్ కావాలి, ఓరియంటేషన్ సెషన్స్ కావాలి. స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు టీచర్స్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అని పెడతారు, టీచర్స్కి ఎలా చదువు చెప్పాలి ఏందని. అదే మాదిరిగా పేరెంట్స్కి కూడా ఓరియంటేషన్ సెషన్స్ పెట్టాలి, మీ పిల్లవాడిని మీరు ఇంట్లో ఎలా హ్యాండిల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే స్కూల్ కౌన్సిలర్స్ చాలా అవసరం. ఇవాళ చాలామంది కౌన్సిలర్స్ అవైలబిలిటీ లేరు, ఉన్న వాళ్ళలో ఎంతవరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, పిల్లలకు సపోర్ట్ ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేయాలి. పేరెంట్స్ మస్ట్ సిట్ అండ్ వర్క్ విత్ ద కౌన్సిలర్. టీచర్స్ కూడా కౌన్సిలర్ హెల్ప్ తీసుకొని దే షుడ్ బి ఏబుల్ టు డూ అవుట్. సో క్లాస్ రూమ్లో పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, లేదంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, డిప్రెస్డ్గా ఉంటున్నారు, ఇదంతా కూడా అంటే టీచర్స్ తెలుసుకొని పేరెంట్స్కి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటారా? అంటే ఎవ్రీ క్లాస్కి సంబంధించి స్పెషల్గా సెషన్స్ అనేవి ఏర్పాటు చేస్తే బాగుంటుంది సైకాలజిస్టులతోటి కానీ, అంటే ఒక వీక్లోనో ఒక మంత్లోనో ఈ విధంగా ఏర్పాటు చేస్తే పిల్లలకి వాళ్ళ లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది ఓపెన్గా షేర్ చేసుకోవడానికి ఆ వెసులుబాటు కల్పించిన వాళ్ళు అవుతారంటారా? అది ఇంప్లిమెంట్ చేస్తే అవుతారు. ప్రాబ్లం ఏమవుతుంది, ఇంప్లిమెంటేషన్ ద్వారా దెబ్బతింటున్నారు. స్కూల్లో టీచర్స్ ఆర్ నాట్ కేపబుల్ ఇనఫ్ టు ఐడెంటిఫై అసలు పిల్లల ప్రాబ్లం ఏందని. ఏమైనా ఉన్నా కూడా ఏదో కామెంట్ చేసేస్తారు, వదిలేస్తారు, డీప్గా పోవట్లే. పిల్లలకి ఏంటంటే కొంచెం డీప్గా దగ్గర తీసుకొని చేయి పట్టుకొని మాట్లాడి ఏమైంది, ఎందుకు తినలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు, ఇట్లా అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా కూడా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తే కూడా మేడం మీరే చూసుకోండి, మాకు టైం దొరకదు, మేము బిజీగా ఉన్నాము, మాతో అవ్వదు అని మళ్ళీ స్కూల్ మీద వదిలేయటం. స్కూల్ టీచర్స్ వాళ్ళంటే మేము ఎంత అని చేస్తాం, ఇంతమంది పిల్లలకు ఒకసారి చేయడం అంటే కష్టము. అదే ఒకవేళ పేరెంట్స్ కూడా ఇంట్లో స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళ ఒపీనియన్. కానీ పేరెంట్స్ కూడా ఏంటంటే హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారు, పిల్లల్ని ఏం చేయాలన్నట్టుగా. ప్లస్ ఇవాళ రేపు ఉన్న పిల్లలు ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ ఫెలోస్, డేటా బేస్ చాలా ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో నాలెడ్జ్ బాగా ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ చేసే దగ్గర ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏం తినాలో తెలుసు కానీ చేసుకొని తినే కెపాసిటీ లేదు, చేసి పెట్టేవాళ్ళు లేరు. సో జంక్ ఫుడ్ మీద డిపెండ్ అవుతారు. సేమ్ అదిగా కమ్యూనికేషన్. సో దీనికి ఓవరాల్గా సొల్యూషన్ ఏమంటారు?
ఇట్స్ లాంగ్ ప్రాసెస్, అది ఓవర్ నైట్ అవ్వదు. కౌన్సిలింగ్స్ కావాలి, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ చేయాలి. పేరెంట్స్కి, టీచర్స్కి స్కూల్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ పేరెంట్ టీచర్ మీట్స్ అని ఉంటాయి, పీటీఎమ్స్ అని. అది ఓన్లీ స్కూల్ రికార్డు, రిపోర్ట్ కార్డు దాని మీదనే చర్చలు అవుతాయి. అది కాకుండా పిల్లల్ని మీరు ఎలా ఇంట్లో హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలి, ఇంట్లో ఎవరెవరు ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్, కజిన్స్, అంకుల్స్, ఆంటీస్, వీళ్ళతో ఎలా పిల్లలు డీల్ చేయాలని పిల్లలకు, పేరెంట్స్కి, టీచర్స్కి కోఆర్డినేషన్గా ట్రయాంగులర్ వేగా వర్క్ చేస్తే ఇట్ విల్ వర్క్. కొంత స్కూల్ వాళ్ళు, ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు చేస్తారు ఆ పని. అందుకే ఆ స్కూల్స్ నుంచి మీకు నెగిటివ్ రిపోర్ట్స్ రావు. ఎక్కడ వస్తాయంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్, కొంచెం కార్పొరేట్ టైప్ ఆఫ్ స్కూల్స్ ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి ఇట్లాంటి రెస్పాన్స్ వస్తాయి. సో చూడొచ్చు, ఇవాళ రేపు చాలామంది ఒత్తిడి బారిన పడి మానసికంగా ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా అంటే మనం అడల్ట్ ఏజ్లో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాము, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దీనికి సంబంధించి అనేక కారణాలు ఉంటాయి. ఒకటి నిరుద్యోగం అని చెప్పుకోవచ్చు, లేదంటే ఉద్యోగ ఒత్తిడి అని చెప్పుకోవచ్చు, లేదంటే సంబంధ బాంధవ్యాలు అని చెప్పుకోవచ్చు. ఇలా అనేక రకాల కారణాలు ఉన్నాయి. కానీ చిన్న పిల్లలు కూడా ఆత్మహత్యల బారిన పడుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఆ బంధం అనేది ఉందో అది కొంచెంగా తగ్గుముఖం పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరైన టైం ఇవ్వలేకపోతున్నారు, పిల్లలతో కలిసి మాట్లాడి వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. దీని ద్వారా పిల్లలు కూడా వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి అనేది చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే మదనపడి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అయితే రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లల మీద మరింత శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు డిప్రెస్డ్గా ఉన్నట్లుగా కనిపిస్తే టీచర్స్ వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసి వారితో కూడా మాట్లాడి పిల్లలను అందులో నుంచి బయటకు తీసుకొచ్చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేయాలి. ఇటువంటివి చేసినప్పుడే పిల్లల్లో కలుగుతున్నటువంటి ఆ మానసిక ఆందోళనలు తగ్గి వాళ్ళ జీవితం మీద, వాళ్ళ చదువుల మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.